సార్ గారు మీ మోడల్ సార్ మన దగ్గర అంటే నర్సరీ గారు స్కూల్ సార్ ప్రైమరీ పిల్లలు మేడం మీరు అటెండ్ జడ్జి గారు అయినటువంటి పతిక్ సింహం గారిని వేగి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ విచ్చేసినటువంటి స్థానిక ఉప సర్పంచ్ గుర్రా తిరుపతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రతీక్ సింహం గారు, స్థానిక సర్పంచ్ యువకుడు తిరుపతి గారు, స్థానిక న్యాయవాది మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు, స్థానిక ఎస్ఐ గారు, వివిధ హోదాల్లో డయాస్ మీద ఉన్నటువంటి. కాబట్టి సురేంద్ర గారు చెప్పినట్టుగా మనకి ముఖ్యమైన మన జీవితంలో ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. మనం ఏం చేయాలి? మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. మీకు గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండే స్కూల్ ప్రతి విలేజ్లోనూ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన యొక్క విశిష్ట అతిథి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సభకు విచ్చేసిన గుల్లపేట గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడానికి ఫస్ట్ మీ విలేజ్కి ఇంతకుముందు మరి ఈ మీటింగ్ జరిగిందో లేదో నాకు తెలియదు, జరగలేదు. ఇంతకుముందు ఇలాంటి మీటింగ్ జరగలేదు. జనరల్గా మీ అందరికీ తెలుసు, జనరల్గా విలేజెస్లో ఎవరు వస్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ అధికారులు వస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి వాళ్ళు వస్తారు, తర్వాత వ్యవసాయ శాఖ నుంచి కూడా వస్తారు. ఎక్కువగా అంతే కదా, వేరే డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రాదు. కానీ ఇప్పుడు మేము జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి అంటే న్యాయశాఖ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే న్యాయపరమైన సమస్యలు మనకి ఎవరికైనా సరే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఏం చేస్తాం? మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, మన దవాఖాన దగ్గరలో ఉన్న దవాఖానకి పోయి మెడిసిన్ తీసుకుంటాం, తగ్గుద్ది. అలా మనకి ఏదైనా ప్రాబ్లం ఆరోగ్యపరంగా సమస్య రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ అంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అంటే నేను చెప్పేది ప్రివెన్షన్. ఆ సమస్య ఆరోగ్య సమస్య రాకుండా ఉండే మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దానికి హాస్పిటల్కి పోనక్కర్లేదు, మనం తెలుసుకుంటే చాలు, అవగాహన ఉంటే చాలు. అలానే మనకి చట్టపరమైన అవగాహన
చట్టపరమైన అంశాలపైన అవగాహన కలగడం కూడా చాలా అత్యంత ఆవశ్యకం. ఇది ఈ ఆవశ్యకతని గుర్తించి మన పార్లమెంటు, భారత పార్లమెంటు మన దేశంలో మీ అందరికీ తెలిసిందే అక్షరాస్యత చాలా తక్కువ, చదువుకున్న వారి శాతం చాలా తక్కువ. అసలు చదువే లేని వాడికి చట్టాల గురించి ఎలా అవగాహన ఉంటుంది? తక్కువ కదా. అందుకనే భారత పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది. న్యాయశాఖ నుంచి సాధ్యమైనంత వరకు హాలిడేస్లో, అంటే కోర్టు పనిచేసే రోజుల్లో కాదు, హాలిడేస్లో మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ చుట్టుపక్కల విలేజెస్కి పోయి ప్రజల్లో న్యాయపరంగా అవగాహన కలగజేయాలని చెప్పి చట్టపరమైన అంశాల మీద మినిమం నాలెడ్జ్ పూర్తిగా తెలుసుకోవాల్సిన పని లేదు, మినిమం నాలెడ్జ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఏదో వినాయక చవితి బండపల్లలో జరిగే ఉత్సవం కాదు, పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎలాంటి క్యాంపెయినింగ్ ప్రోగ్రాం కాదు. ఇదొక విశిష్టమైన ప్రోగ్రాం. ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడంలో మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్న నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారికి మరొకసారి శుభాభినందనలు తెలియపరుస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రోగ్రాం ఏంటంటే చట్టాల గురించి మీకు అవేర్నెస్ తీసుకొచ్చే సందర్భం. ఈ చట్టాల గురించి చెప్పడానికి మా న్యాయవాద సోదరులు, అలాగే దానికి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి ముందున్నారు. ఇక్కడ అసలు ప్రోగ్రాం విషయం ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని సుప్రీంకోర్టు సూచనల మేరకు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు భారతదేశం యుక్తంగా అన్ని గ్రామాల్లో కూడా 2 అక్టోబర్ నుండి 14 నవంబర్ వరకు ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు ఇక్కడనే కాకుండా కొడిమేల్ మండల్లో, మల్యాల మండల్లో కూడా మా న్యాయవాద సోదరులు, మిగతా ఆఫీసర్స్ అక్కడ పార్టిసిపేట్ అయ్యి అక్కడ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఏంటంటే గ్రామాలలో ఇంకా మనం వెనుకబడుతనానికి చాలా విషయాలలో కొన్ని తెలియదు. ఎందుకంటే మనకు పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా ఏదైనా కేసు ఏదైనా భయపడతాం. ఒక కేసు ఏ కేసు పెడితే ఏ సెక్షన్ ఉంటుంది, దాంతో ఏమి ఇబ్బంది ఉంటుందని ఇప్పుడు మనకి చట్టాలపైన అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకురావడం కొరకు గ్రామాన పర్యటన చేస్తూ విలేజ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ చేస్తున్న ఈ న్యాయమూర్తులందరికీ ధన్యవాదాలు. అలాగే గ్రామాలలో చాలామందికి మనకి ఎందుకనంటే చట్టాలపైన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఈ చట్టాలపైన తెలుసుకోవాలని ఆసక్తి చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ ఎందుకనంటే మనం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలిగినప్పుడు ఎక్కడైనా ఒక ఆఫీసర్ దగ్గరికి, ఉద్యోగి దగ్గరికి వెళ్ళినా కానీ మనం వాళ్ళతో ఫ్రీగా మాట్లాడగలగవచ్చు. నలుగురిలో అవమానపరచడం కానీ ఎనీ అదర్ ఇష్యూ, దీనివల్ల కొంతమంది ఏంటంటే వాళ్ళపై ఉన్న వాళ్ళ నమ్మకాన్ని కోల్పోవడం అని, ఇప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోయి కానీ ఇది జరుగుతుంది. ఇదేంటి అంటే మెయిన్గా చట్టాలపైన అవగాహన లేక, సో ఏం జరుగుతుందిలే, ఏం చేస్తారులే అనే ఒక థాట్ తోటి వాళ్ళకి తెలియకుండానే క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే 304B, ఇది గృహహింస. ఇది ఏంటంటే ఇది డిఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఒక మహిళని అదనపు కట్నం కోసం వేధింపులు అంటే ఆమె చనిపోవడానికి చంపబడితే దానికి ఈ సెక్షన్ కింద పనిష్మెంట్ ఉంటుంది. मातृभाषा हिंदी है, बट कुछ विषय हैं जो गांव में इम्पोर्टेंट है मेरे को बताने के लिए. सबसे पहला विषय, जब गांव में ज़मीन खरीदते हो, व्यवसायम लैंड, इसमें सदा बाईनामा के ऊपर ज़मीन खरीदने की ट्राई मत करो. ट्राई करो जब भी ज़मीन खरीदोगे तो उसको रजिस्टर करवाओ जितना जल्दी हो सकता है. सदा बाईनामा आप पैसे भी दे दोगे, ज़मीन भी खरीद लोगे, बट फिर भी वो ज़मीन आपकी नहीं होएगी. कोर्ट में अगर कोई केस करता है तो उसके सदा बाईनामा के ऊपर आपके चांसेस बहुत कम होते हैं केस जीतने के. दूसरा एक विषय, अपना कोई भी गाड़ी है, 2 व्हीलर हो गया, 4 व्हीलर, ट्रैक्टर, जो भी अगर आप किसी और को बेचते हो तो उसको बोलो कि वो ट्रैक्टर अपने नाम करवाए. जैसे कि SI मैडम ने बोला 304A केस अगर हो गया, एक्सीडेंट में किसी की डेथ हो गई उस ट्रैक्टर या उस गाड़ी से, तो उसके अंदर जिसका नाम RC के ऊपर है उसके ऊपर भी केस होगा. सुप्रीम कोर्ट के लॉ के तहत जिसके नाम पे गाड़ी है उसी के नाम पे केस होगा. तो इसलिए ट्राई करो जब भी अपनी गाड़ी या ट्रैक्टर बेचो
तो उसको दूसरे के नाम पे रजिस्टर कर। ఏంటంటే సర్పంచ్ గారికి ఇంతకు చెప్పాను, సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. మన గ్రామంలో జన్మించే ప్రతి ఆడపిల్లకు ఈ అక్టోబర్ 2 నుండి ఎవరైతే ఆడపిల్ల జన్మిస్తారో వారికి నా పర్సనల్గా మా పాప ఇందుజారెడ్డి అమ్మకి చెప్పారు. వాళ్ళు పాపకు 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు, 5,110 ఇవ్వమని చెప్పారు. ఇప్పటి నుండి ఏ పాప జన్మించినా కూడా మా సర్పంచ్ గారు తెలిపిస్తే ఆ పేరు 5,116 సర్పంచ్ అందజేస్తాను. సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారతదేశం వ్యవసాయం మీద, ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడే దేశం. మన ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. మీకు అందరికీ తెలుసు. సో వ్యవసాయానికి సెంటర్స్, పల్లెలు, గ్రామాలు, ఈ గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించి, ఎందుకంటే మేము మీ దగ్గరికి గ్రామాలకు వచ్చాం కాబట్టి మీకు ఉపయోగపడే విషయాలు చెప్దామని మా ఆశ. వ్యవసాయదారుడికి ఉండే సమస్యలు, భూమి సేద్యం చేసుకున్న వ్యక్తికి ఎదురయ్యే సమస్యలు, ఆ సమస్యలు మా వరకు వచ్చినవి, మాకు తెలిసినవి మీకు చెప్పాలి. ఇప్పుడు పక్కా అసంతో కానీ మరొకరితో కానీ వివాదం వచ్చినప్పుడు ఆయన చట్టం యొక్క ఆసరా తీసుకోవడానికి అవకాశం లేదు. చట్టం యొక్క ఆసరా అంటే ఏంటి? ఇలాంటి వివాదం వచ్చినప్పుడు కోర్టుకు రావాల్సి వస్తుంది. కోర్టుకు రావాల్సి వచ్చినప్పుడు కోర్టు చట్ట ప్రకారం అలాంటి పర్చేజ్, అలాంటి కొనుగోలు ఎలా జరగాలి అని చెప్తుంది చట్టం. రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా మాత్రమే కొనాలి. భూమిని రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారానే కొనాలి. కాబట్టి ఈ ఆసామికి రిజిస్టర్డ్ దస్తావేజ్ లేదు కాబట్టి ఈయనకి అసలు ఆయనకి హక్కు వచ్చిందనే నమ్మడానికి అవకాశం ఉండదు అనమాట. సమానమే. ఒకవేళ ఆస్తి పంచడం జరిగింది అంటే 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటే 4, లేదా ఆడ మగ తేడా లేదు, సంబంధం లేదు, అందరికీ సమానంగా పనిచేయాల్సిందే.